కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ఎన్నికలపై గోదావరి జిల్లాలో బెట్టింగులు జోరుగా జరుగుతున్నాయి. చిన్న నియోజకవర్గమైనప్పటికీ ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. భౌగోళికంగా కలిసి ఉండే తూర్పు గోదావరి జిల్లాలో అయితే సందడి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఎన్నికలు జరగకముందు ఒక రేషియో జరిగిన తర్వాత మరో లెక్క ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో యానాం ఒక అసెంబ్లీ నియోజకవర్గం. మొత్తం 30 నియోజకవర్గాల్లో 29 స్థానాల్లో తమిళ ఓటర్ల ప్రభావం ఉంటుంది. యానాంలో మాత్రం ఓటర్లు, పోటీ చేసేవాళ్లు అందరూ తెలుగు వాళ్లే ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో 13 మంది అభ్యర్థులున్నారు. 37,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా బెట్టింగ్లు మాత్రం ఇక్కడ జోరుగా ఉంటాయి. ఈసారి యానాంలో ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాంతో పందెం రాయుళ్లు అంతే హైప్ ఇచ్చారు. ఎవరు గెలుస్తారు, మెజారిటీ ఎంత అంటూ బెట్టింగ్ కాస్తున్నారు. చిన్న సెగ్మెంట్ కావడంతో సర్వే కూడా చేస్తున్నారు. సర్వే ఫలితాలను బట్టి కొన్ని చోట్ల బెట్టింగ్ జరుగుతోంది. మే 4న ఫలితాలు రానున్నాయి. ఎన్నికలకు ముందు ఒక లెక్క జరుగుతుంది. పోలింగ్ పర్సంటేజ్ను బట్టి మార్పులు చేర్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న పందెం రాయుళ్లు కూడా బెట్టింగ్లు వేస్తున్నారు. ఒకవేళ గెలిచిన వాళ్ళు ఎన్ని ఓట్లతో గెలుస్తారు అనేది మరో ట్రెండ్ నడుస్తోంది. దానికి అనుగుణంగా అంచనాలు వేస్తున్నారు. దాంతో లక్షల్లో పందాలు వేస్తున్నారు. అందులోనూ తెలుగు నియోజకవర్గం కావడంతో మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. దానికి అనుగుణంగా కుస్తీ పడుతున్నారు. మొత్తానికి యానాం ఎన్నికలపై గోదావరి జిల్లాల్లో బెట్టింగ్ హడావుడి నడుస్తోంది. ఎవరు గెలుస్తారు, ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తారు అన్నదానిపై ఎక్కువగా పందాలు కాస్తున్నారు. స్థానికంగా ఉన్న పరిస్థితులను, ఓటర్ల అంచనాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.